రాయల్ ఎన్ఫీల్డ్లో ₹1,00,000 బండి కావాలా ఉన్నదండి. అలాగే యాక్టివా 23 మోడల్ కావాలా, 22 మోడల్ కావాలా, పల్సర్ 23 మోడల్ కావాలా, అపాచీ కావాలా, జెఫ్జెట్ కావాలా. రీమోటో థర్డ్ బ్రాంచ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే మనం. వీళ్ళ దగ్గర అయితే ₹1,00,000 లోపే బండి దొరికిపోతాయండి. 50,000లో బండి దొరికిపోతాయి, 40,000లో బండి దొరికిపోతాయి, 80,000లో బండి దొరికిపోతాయి. BS4 బండ్లు దొరికిపోతాయి, BS6 బండ్లు దొరికిపోతాయి. గ్లామర్ బండి అయితే 22 మోడల్ కేవలం 50,000కే ఇచ్చేస్తున్నారండి. మీరు విన్నది కరెక్టే. రిమోటోలో KVHP బ్రాంచ్లో 50,000కే 22 మోడల్ ఇచ్చేస్తున్నారండి. అసలు వెహికల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు ఎంతకి ఇస్తున్నారు అని అన్ని డీటెయిల్స్ చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. జస్ట్ 5 నిమిషాల వీడియో అండి. మీరు చూసినట్టయితే మీరు డెఫినెట్గా సెకండ్ హ్యాండ్ బండి కొనే ముందు ఈ వీడియో చూస్తే మీకు బెనిఫిట్ అవుతుందండి. సో ఫస్ట్ వెహికల్ చూద్దాం. ఇక్కడ ఇది యాక్టివా 23 మోడల్ అండి. 85,000 చెప్తున్నారు. బట్ ఇంకా డిస్కౌంట్ అవుతుంది మన వీడియో చూపించొచ్చిన వాళ్ళకి. AR మోటార్స్ మహేష్ చెప్పాలని చెప్పండి. యాక్టివా 22 మోడల్ అండి. 13,000 కిలోమీటర్ తిరిగింది. 68,000 చెప్తున్నారు. బట్ 62,000కి వస్తుంది. 1-2,000 తగ్గే ఛాన్స్ కూడా ఉంది. అలాగే హోండా యాక్టివా 125cc ఉందండి. 68,000 చెప్తున్నారు. 62కే వస్తుంది. ఇది కూడా దీనికి కూడా 1-2,000 తగ్గే ఛాన్స్ ఉందండి. అలాగే అవెనిస్ కావాలంటే అవెనిస్ కూడా అవైలబుల్లో ఉందండి. అలా కాదు మాకు మైలేజ్ ఇచ్చే వెహికల్స్ కావాలి అంటే పల్సర్లో కావాలంటే పల్సర్లో ఉంది, గ్లామర్లో కావాలంటే గ్లామర్లో ఉందండి. గ్లామర్ వచ్చేసి 22 మోడల్ అండి. ఇది 58,000 చెప్తున్నారు. 49,000కి ఇస్తారు. ఫైనల్గా 49,000కి ఇస్తున్నారండి. 49,000 వరకు ఇస్తున్నారండి. అలాగే FZ రిలేటెడ్లో కావాలంటే 22 మోడల్, ఇది 22, ఇది 22 గ్లామర్ జస్ట్ 49,000. 22 మోడల్, ఇది 23, ఇది వచ్చేసి 21 మోడల్ అండి. అది వచ్చేసి 23 మోడల్. అన్ని లేటెస్ట్ వర్షన్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే. 86,000 చెప్తున్నారు. 78K ఇస్తున్నారండి. 78 కూడా ఫిక్స్ కాదు, ఇంకా 3-4,000 తగ్గుతుందండి. అలాగే TVS అపాచీ 21 మోడల్ అండి. 75,000 చెప్తున్నారు. 70 ఫైనల్ అని చెప్తున్నారు. 69కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పల్సర్ రిలేటెడ్లో కావాలంటే పల్సర్ రిలేటెడ్లో పల్సర్ 125cc 23 మోడల్ అండి. 88,000 చెప్తున్నారు. 82కి ఇస్తా అని చెప్పారు. బట్ ఇంకా తగ్గుతుందండి. సో మీకు అలాగే మీకు చూపిస్తారండి. ₹1,00,000 రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఏదన్నారు కదా. సో ₹1,00,000 రాయల్ ఎన్ఫీల్డ్ బండి BS4 ఇంజన్ అండి. 2017 మోడల్. 85,000. 85 కూడా ఫిక్స్ కాదు, ఇంకొక 2,000 వరకు తగ్గుతుంది. ఈ వెహికల్ అయితే థండర్బర్డ్ 350 అండి. కండిషన్లో బాగుంది. పేపర్లు అన్ని క్లియర్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న బండ్లకి దేనికైనా పేపర్లు క్లియర్ ఉంటాయి. కండిషన్ అంతా కరెక్ట్ ఉంటుంది. సర్వీసింగ్ చేసి పెడతారు. మెయిన్ రోడ్ కాబట్టి జర దుమ్ము పడుతుంది. అది కూడా సర్వీసింగ్ చేసి మళ్ళీ ఒకసారి సర్వీస్ చేసి ఇంజిన్ ఆయిల్ అంతా చెక్ చేసి తర్వాత మాత్రమే ఇస్తారు. వీళ్ళ దగ్గర ఎందుకు బండి కొనాలి మనం? ఎందుకంటే హైదరాబాద్లో 30 షాప్లో వీడియోస్ చేస్తాను. ఏ షాప్లో కూడా ఈ ఫ్యూచర్ అయితే లేదండి. ఏం ఫ్యూచర్ అంటే వీళ్ళ దగ్గర బండి కొన్నాక 1, 2, 3, 4, 5, 6, 7 రోజుల వరకు బండి నడుపుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం వాళ్ళే 7th డే వరకు కూడా మనం బండి తీసుకొస్తే రిప్లేస్ చేస్తారు. వాళ్ళు రిపేర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తారు. ఇన్ కేస్ ఆ ప్రాబ్లం కనుక సాల్వ్ కాకపోతే మాత్రం వాళ్ళు మనకు వేరే బండి, ఆ వర్త్లో ఏ బండి ఉంటే వేరే బండి, ఆ బండి అయితే రీప్లేస్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ హ్యాండ్లో బండి కొనుక్కునేటప్పుడు ఎప్పుడైనా కూడా డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ ఉన్నాయా, RC క్లియర్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, చలాన్ ఉందా, అవుట్లుక్ బాగుందా, టైర్లు బాగున్నాయా, చైన్ కిట్ బాగుందా, ఇంజన్ సౌండ్ వస్తుందా, స్మోక్ వస్తుందా, పిస్తాన్ బోల్ బాగుందా, అన్నీ చెక్ చేసుకోవాలి. పెద్ద బండి ₹1,00,000 పైన తీసుకునేటప్పుడు 80-90,000 పెట్టి తీసుకునేటప్పుడు 200-300 పక్కన షాప్లో మెకానిక్లు ఎవరు అంటారు కదా, వాళ్ళని పట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వస్తే 200 ఇస్తాం, 300 ఇస్తామని వాళ్ళు వచ్చి ఒకసారి వాళ్ళని టెస్ట్ డ్రైవ్ చేయాలి. వాళ్ళు ఓకే అన్న తర్వాత మాత్రమే బండి తీసుకోవాలండి. దీని అడ్రస్ చెప్తాను చూడండి. వీళ్ళకైతే 3 బ్రాంచ్లు ఉన్నాయి. LB నగర్లో ఫస్ట్ బ్రాంచ్ ఉంటుంది. LB నగర్ మెట్రో పక్కనే 3 కిలోమీటర్ దూరంలో కామినేని ఫ్లేవర్ పక్కన. సెకండ్ వచ్చేసి బడంగపేటలో ఉంటుంది. థర్డ్ బ్రాంచ్ వచ్చేసి KVHP. ఇది మనం ప్రజెంట్ థర్డ్ బ్రాంచ్లో ఉన్నామండి. వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక నెంబర్ స్క్రోల్ అయితే ఆ నెంబర్ కాల్ చేస్తే మెసేజ్ చేసినా వాళ్ళు రిప్లై ఇస్తారు. మీకు లొకేషన్ ఇంకా అన్నీ పెడతారండి. చెక్ చేసుకోకుండా ఏ రోజు కూడా బండి కొనుక్కోవద్దు.